హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షిని వ్లాగ్స్. ప్లీజ్ మీరైతే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చేసే కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మటన్ కర్రీ కన్నా, చికెన్ కర్రీ కన్నా, నాన్ వెజ్ కర్రీస్ కన్నా చాలా బాగుంటుంది. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కోసుకున్న 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు వేసి అయితే ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి. చూడండి, ఇలా ఒకసారి ఉప్పు వేసిన తర్వాత కలిపి ఇలా మూత అయితే పెట్టాలి. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత ఒకసారి మూత తీసి ఒకసారి ఉల్లిపాయలు కలిపి మనం ముందుగా కోసి పెట్టుకున్న 2 టమాటాలను అయితే ఇందులో వేయాలి. చూడండి, టమాటాలు వేసిన తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి ఇలా కలపాలి. ఈ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూడండి, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు మగ్గాలంటే మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టాలి. చూడండి, ఇవిగోండి కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. చూడండి, పకోడీ అండి. 5 మినిట్స్ తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు మగ్గినాయో లేదో చూసుకోవాలి. చూడండి, మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచాలి. చూడండి, టమాటాలు, ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి. చూడండి, ఇప్పుడు 1.5 స్పూన్ కారం, కొంచెం పసుపు వేసుకోవాలి. ఫస్ట్ మనం ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం లైట్గా సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి బాగా కలపాలి. చూడండి, కొంచెం మాత్రమే సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసి ఉంచాలి. ఇలా మూత పెట్టేసుకొని 2 మినిట్స్ ఉంచిన తర్వాత గ్లాసున్నర వాటర్ అయితే మనం వేసుకోవాలి ఇందులో. చూడండి, వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, కారం సరిపోయిందో లేదో ఇప్పుడు చూసుకొని సరిపోతే వేయనవసరం లేదు, లేదంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ప్రిన్స్ తింటాడు కాబట్టి నేనైతే కొంచెం తక్కువగానే వేసాను. చూడండి, ఇప్పుడు కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పకోడీని అయితే ఇలా వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు రసం అయితే తీసి ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే ఇలా స్టవ్ మీదే ఉంచాలి, చిన్న మంట మీద. అంతే ఫ్రెండ్స్, గుమగుమలాడే పకోడీ కూర రెడీ. ప్లీజ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.